వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సీమాంధ్ర పరిస్థితులపై సోనియాతో చర్చించిన కాంగ్రెస్ మంత్రులు. కేసీఆర్ పై కుట్ర జరుగుతోంది అంటున్న పార్టీ వర్గాలు. సవితా ధర్మాన్నలను నేడు రిమాండ్ కు పంపనున్న సిబిఐ. ఆర్బీఐ కొత్త గవర్నర్ గా రఘురాం రాజన్ నియామకం. రానున్న 24 గంటల్లో తెలంగాణ కోస్తాంధ్రాల్లో వర్షాలు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తిన ప్రజా ఉద్యమం గురించి చెప్పడానికి వెళ్లిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి నిరాశ ఎదురైంది. గత నెల 30న సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఆందోళనలను గురించి కేంద్రంతో చర్చించేందుకు ఇటు సీమాంధ్ర మంత్రులు అటు రాయలసీమ మంత్రులు ఆ ప్రాంత పరిస్థితులను గురించి వివరించడానికి వెళ్లిన నేపథ్యంలో వారికి అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లభించకపోగా నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని, ఏమైనా సమస్యలుంటే ఉన్నత స్థాయి కమిటీకి చెప్పుకోండని అటు సోనియా గాంధీ ఇటు చిదంబరం మంగళవారం తనను కలిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. అయితే ఈ ఉన్నత స్థాయి కమిటీలో ఆంటోనీ, దిగ్విజయ్, అహ్మద్ పటేల్, మేలీ సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమ తీవ్రతతో పాటు మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలన్న ఒత్తిడి పెరుగుతుండటంతో కేంద్ర మంత్రులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాగా ప్రజలను శాంతిపరిచేలా పార్టీ అధిష్టానం నుంచి ఏదో మాట రాబట్టుకోవాలన్న ఉద్దేశంతో కేంద్రంలో సంప్రదింపులు తీవ్రం చేశారు. ఇందులో భాగంగానే ఒకవైపు ఆంధ్ర మంత్రులు పళ్లం రాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, జేడీ శీలం, పనబాక లక్ష్మి, పురంధరీశ్వరి, కిళ్ళి కృపారాణి పార్టీ అధ్యక్షురాలు సోనియాని కలిశారు. మరోవైపు రాయలసీమ ప్రాంత కర్నూలు నేతలు విడిగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కటసాని రాంభూపాల్ రెడ్డి, లబ్బి వెంకటస్వామి, మురళీకృష్ణ, ఎమ్మెల్సీ సుధాబాబు తదితరులు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీని కలిశారు. మంగళవారం సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ఆమెను సీమాంధ్ర ప్రాంత పరిస్థితులను గురించి వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేదంటే గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని, లేదా రాష్ట్ర కొత్త రాజధానిగా కర్నూలును ప్రకటించాలని, నదీ జలాలు తుంగభద్ర, కృష్ణా నదులపై ఆధారపడిన రాయల ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు. సీమాంధ్ర ఉద్యమం రాజకీయ పార్టీలకు అతీతంగా విస్తరిస్తోందని, పల్లె నుంచి పెద్ద నగరాలకు రోజురోజుకి పెరిగిపోతోందని చెప్పారు. హైదరాబాద్ తో అందరి జీవితాలు ముడిపడి ఉన్నందున అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని, హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ అక్కడి సీమాంధ్రుల జీవితాలు, ఉద్యోగాలకు భద్రతనిచ్చేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, భారత రెండవ రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇది విన్న సోనియా తనకు అన్ని ప్రాంతాల వారు సమానమేనని, మీ నిర్ణయాలు వినేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని, మీ బాధల్ని కమిటీకి చెప్పండి, సమస్యలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలను, విద్యార్థుల భవిష్యత్తును, ఉద్యోగుల ఆందోళనలను గూర్చి చర్చించామని చెప్పారు. ఈ భేటీ తమకు సంతృప్తినిచ్చినట్లు సీమాంధ్ర నేతలు సమావేశానంతరం తెలిపారు. తెలంగాణ పార్టీ అధినేత కేసీఆర్ ను చంపడానికి కుట్ర జరుగుతోందని, ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా కుట్ర జరుగుతున్నట్లు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ వర్గాలు తెలిపాయి. తెరాస నేతలు ఈటెల రాజేందర్, హరీష్ రావులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని దుష్ట శక్తులు ఆయనను చంపడానికి కిరాయి ఇచ్చాయని, ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేస్తామన్నారు. బెంగళూరు కేంద్రంగా కుట్ర జరుగుతున్నట్లు, ఈ మేరకు అక్కడి నుంచి ఫోన్ చేసిన ఓ అగంతకుడు కిరాయి హంతకుడని, కేసీఆర్ జాగ్రత్త పడటం మంచిదని కూడా హెచ్చరించాడని కొందరు నేతలు అంటున్నారు. అది ఎవరో కూడా తమకు తెలుసని చెప్పారు. కేసీఆర్ కు ఏమైనా జరిగితే
రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. కేసీఆర్ కు హాని చేయడం వలన తెలంగాణ ఉద్యమం ఆగుతుందనుకుంటే అది పిరికి పంద చర్య అవుతుందన్నారు. బెదిరింపు ఫోన్లు రావడం, హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందన్న విషయాలపై ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీకి విజ్ఞప్తి చేశామని ఈటెల రాజేందర్ తెలిపారు. కాగా కేసీఆర్ కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం బాగోలేదని, ఇప్పుడున్న భద్రత పెంచాలని, సభలు సమావేశాలకు వెళ్తున్నప్పుడు అదనపు భద్రత కల్పించాలన్నారు. వీటిపై పోలీసు శాఖ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. తమ పార్టీ అధినేతకు ఏమైనా జరిగితే రాష్ట్రంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కాగా కేసీఆర్ కు Z+ భద్రత కల్పించాలని తెరస ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా ఏపీఎన్జీఓలు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు నిరవధికంగా సమ్మెలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఏ కారణాల వల్ల సమ్మెకు దిగుతున్నారన్నది వివరిస్తూ సమ్మె హెచ్చరిక పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సీమాంధ్ర నాయకులు కూడా జోనల్ ఈడీలను కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు నుంచి 123 డిపోల పరిధిలో నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సీమాంధ్ర ప్రాంతంలో ఈ నెల 7, 8వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల బంద్ నిర్వహించనున్నట్లు 14 విశ్వవిద్యాలయ విద్యార్థి ఐకాస ప్రతినిధులు తెలిపారు. 9, 10వ తేదీల్లో రైలు రోకో చేపడతామని ప్రకటించారు. 12వ తేదీలోగా సీమాంధ్రకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ డిపో కార్మికులు 8వ తేదీన రీల దీక్షలో పాల్గొంటారని, 9న రంజాన్ సందర్భంగా పోరాట కార్యక్రమానికి విరామం ప్రకటించి 10న నల్లరి బండ్లతో నిరసన ప్రదర్శనలు, మానవహారాలతో ఆందోళన ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సీమాంధ్ర నాయకులు ప్రకటించారు. రాష్ట్ర మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్లను రిమాండ్కు తరలించాలన్న సిబిఐ మెమోపై ప్రత్యేక కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. సబితా, ధర్మాన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈ మేరకు సిబిఐ కోర్టుకు తెలిపింది. వీరిద్దరూ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను సిబిఐ కోర్టుకు సమర్పించగా వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించడంతో పాటు జ్యుడిషియల్ రిమాండ్కు పంపవచ్చంటూ సిబిఐ వాదించింది. అయితే సిబిఐ నిందితులకు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తుందని ధర్మాన సబితా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని ఈ నెల 7కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ మరోసారి సరిహద్దు దాటి హద్దు మీరింది. భారత సరిహద్దు భద్రతకే పెను సవాలు విసిరింది. పాకిస్తాన్ సైనికులు లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేయకలిపి ఒకటయ్యారు. సోమవారం జమ్మూ కాశ్మీర్లో పూంచ్లో ఉన్న నియంత్రణ రేఖను దాటి వచ్చిన పాకిస్తానీ దళాలు భారత సైనికులపై కాల్పులు జరిపి 5 జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. వీరిలో 4 జవాన్లు కాగా ఒకరు సుబేదార్. జవాన్లు 4 21వ బీహార్ రెజిమెంట్కు చెందినవారు. మృతులను నాయక్ ప్రేమ్నాథ్ సింగ్, సిపాయి విజయ్ కుమార్ రాయ్, లాన్స్ నాయక్ శంభు, సురాన్ రాయ్, సిపాయి రవినందన్ ప్రసాద్, కూలిన్ మన్నీర్గా గుర్తించారు. ఈ ఘటనలో మరో సైనికుడు గాయపడ్డాడు. పాక్ దురాగతంపై దేశవ్యాప్తంగా ఆందోళన వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం తగ్గదీటైన సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్లు చేశారు. దీనిపై వెంటనే ప్రభుత్వం భారత్లోని పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ మన్సూర్ అహ్మద్ ఖాన్ ను పిలిపించి ప్రభుత్వం తరఫున నిరసన తెలిపింది. బీహార్ రెజిమెంట్ కు చెందిన 10-12 మంది సైనికులు, గురాటా లైట్ రెజిమెంట్ కు చెందిన మరికొంతమంది పూంచ్ సెక్టార్ లో కాపలా కాస్తుండగా సెకండ్ దబాగ్ వద్ద 20 మంది సాయుధ ఉగ్రవాదులు ఏకంగా 450 మీటర్ల వరకు భారత్ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి సైనిక శిబిరంపై దాడి చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు విచక్షణ లేకుండా కాల్పులు జరిపారు. సరిహద్దుల్లో భారత జవాన్లను చంపిన ఘటనపై పార్లమెంట్ అంతా దద్దరిల్లింది. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఉభయ సభల్లోని సభ్యులు డిమాండ్ చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. अल्लाह के फजलो करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी 2 गोश्ता नवाब की हलीम,
जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाए, नवाब की हलीम। शेख नवाब की तकनीम दो गोश्ता हलीम, जो भी एक बार खाए वो दोबारा लौट के आए। तकनीम दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना नवाब की हलीम। असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद, जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमज़ान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमज़ान मुबारकबाद पेश करता हूँ। रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज, हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन्ग, ऑर्बिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త, ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. दुनिया भर के तमाम मुसलमानों को रमजान की पुरखुलूस मुबारकबाद। हल्का जुबली हिल्स रुकन असम्बली P विष्णुवर्धन रेड्डी की जानिब से रमजान मुबारक। बोराबंडा साइड 2 सदर व GHMC वार्ड मेंबर मोहम्मद खदीर, मोहम्मद शरीफ यूथ कांग्रेस लीडर, हाजिरा सुल्ताना कांग्रेस उम्मीदवार बोराबंडा और मोहम्मद अकरम की जानिब से दुनिया भर के तमाम मुसलमानों को दिल की गहराइयों से रमजान की पुरखुलूस मुबारकबाद। విరామానంతరం తిరిగి స్వాగతం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్ గా రఘురాం రాజన్ ను నియమించారు. సెప్టెంబర్ 4న పదవి విరమణ చేయనున్న ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్థానంలో రఘురాం రాజన్ బాధ్యతలు స్వీకరిస్తారు. 50 ఏళ్ల వయస్సున్న ఈ ఆర్థికవేత్త ప్రస్తుతం భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. రూపాయి పతనాన్ని అడ్డుకోవడం, వృద్ధి రేటును పెంచడం, కరెంటు ఖాతా లోటును పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవడం మొదలైనవి ఈ కొత్త గవర్నర్ ముందున్న సవాళ్లు. రఘురాం రాజన్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో 1963లో జన్మించారు. తండ్రి దౌత్యవేత్త. 7వ తరగతి వరకు విదేశాల్లో చదివి తదుపరి విద్యను ఢిల్లీలో కొనసాగించారు. ఐఐటి ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అనంతరం ఐఐఎం అహ్మదాబాద్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశారు. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎస్ఎస్ ఆఫ్ బ్యాంకింగ్ అనే అంశంపై పిహెచ్డి పూర్తి చేశారు. చికాగో విశ్వవిద్యాలయంలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పనిచేశారు. 2003లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF కు ప్రధాన ఆర్థికవేత్తగా నియమితులయ్యారు. ఆర్థిక అంశాలపై పరిశోధనలు చేసినందుకు ఇచ్చే ఫీచర్ బ్లాక్ ప్రైజ్ ను రఘురాం 2003లో అందుకున్నారు. ఆయన రాసిన ఫాల్ట్ లైన్ హౌ హిడెన్ ఫ్రాక్చర్ స్టిల్ థ్రిటెస్ ద వరల్డ్ ఎకానమీ అనే పుస్తకానికి 2010లో ఫైనాన్షియల్ టైమ్స్ అండ్ గోల్డ్మెన్ సాక్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్లో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన 60,000 పోస్టులకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా 10,730 పోస్టులు, ఏపీపీఎస్సీ ద్వారా 11,000 పోస్టులు, డిఎస్సీ ద్వారా 20,790 పోస్టులు, రెవెన్యూ శాఖ ద్వారా 6,090 పోస్టులు, ఇంటర్మీడియట్ విద్య కోసం 4,898 పోస్టులు, విద్యుత్ విభాగాల్లో పనిచేయడానికి 3,208 పోస్టుల భర్తీకి ప్రభుత్వం 4 నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీకి 2,677 ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల వయో పరిమితిని కూడా 2 ఏళ్లు పెంచినా తాజా పరిణామాల దృష్ట్యా ఇప్పుడు అభ్యర్థులకు ఉపయోగపడేలా లేదు. రాష్ట్ర విభజన వైపు అడుగులు పడుతుండటంతో ఏపీపీఎస్సీ వంటి ఉద్యోగాలు రాష్ట్రం యూనిట్ గానే భర్తీ చేయాల్సి ఉండగా కొన్ని ఉద్యోగాల్లో జోనల్ వ్యవస్థ ఉండటంతో ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసిన పోస్టుల భర్తీ సమయంలో రాష్ట్ర విభజన జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్న పేద విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. నోటిఫికేషన్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయనుకున్న సమయంలోనే పంచాయతీ ఎన్నికలు రావడం అవరోధం అనుకుంటే ఇప్పుడు రాష్ట్ర విభజనలో నోటిఫికేషన్లు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ విభజనతో ఏపీపీఎస్సీ కూడా 2గా చీలిపోతుంది. అయితే కొత్త రాష్ట్రాలు ఏర్పాటైతే ఉద్యోగాలు ఖాయంగా వస్తాయన్న ఆశ ఒకవైపు, విభజన ప్రక్రియ ఆలస్యమైతే ఉన్న ఉద్యోగాలు కోల్పోతామన్న ఆందోళన మరోవైపు అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది. ఆసిఫ్ నగర్ ఠాణా పరిధిలోని జేబాబాగ్ మంగళవారం భారీ పేలుడు శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏసీ మిషన్ ను మరమ్మతు చేసిన అనంతరం గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గేజ్ సరిగ్గా పనిచేయని కారణంగా పరిమితికి మించి గ్యాస్ నింపడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో 2 కార్మికులు దుర్మరణం చెందగా షాపు యజమానికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం కిషన్ బాగ్ లో నివసించే ఫయాజ్ జేబాబాగ్ లో 2 ఏళ్లుగా ఎంఎన్సీ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పేరిట ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతు దుకాణం నిర్వహిస్తున్నారు. ఇతడి వద్ద యాసిమ్ రిజ్వాన్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఏసీ మిషన్ ను బాగు చేసిన వీరు దాని కంప్రెషర్ లోకి గ్యాస్ ను రీఫిల్లింగ్ చేస్తుండటంతో ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు తీవ్రతకు ఏసీ మిషన్ విడిభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. దుకాణం బోర్డు ముందు నిలిపి ఉన్న 2 ద్విచక్ర వాహనాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సరైన ప్రమాణాలు పాటించని కారణంగా ఫయాజ్ పై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ నర్సయ్య తెలిపారు. భారీ వర్షాలకు రాష్ట్ర జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోయాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇన్ఫ్లో 3,71,675 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 8 గేట్లు 10 అడుగుల వరకు ఎత్తి 3,08,795 క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం
883.80 అడుగులకు చేరింది. ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు, ప్రస్తుతం 7.1 టీఎంసీలుగా ఉంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీరామ్ సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 82.21 టీఎంసీలుగా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సమీపంలోని జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.14 టీఎంసీలుగా ఉంది. కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని మురుమూరు సమీపంలో ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 3.3 టీఎంసీలు కాగా సామర్థ్యానికి మించి ప్రవహిస్తుంది. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్, నిజాం సాగర్, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, తోటపల్లి, వంశధార, మడ్డు వలస మొదలైన ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. Mohan's Motors since 1987 to buy, sell, exchange, park and sell. Visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. असुफा इस्लामी स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 25. असुफा इस्लामी स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. अल्लाह के फजलो करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम. जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम. लज्जत और जायका ऐसा कि आप भुला ना पाए. नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम. जो भी एक बार खाए वो दोबारा लौट के आए. दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना. नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा. नवाब की हलीम खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए. नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद. फोन 9347049788. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमजान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमजान मुबारकबाद पेश करता हूँ. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी. खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस. खुशी दी ब्राइडल इमेज. हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए. वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात. खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागली लॉन्ग, ऑर्बिट्स, हैदराबाद. दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो. हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो. खास करके दुआओं की गुजारिश. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్.
హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. दुनिया भर के तमाम मुसलमानों को रमजान की पुरखुलूस मुबारकबाद। हल्का जुबलेल्स रुकन असम्बली पी विष्णुवर्धन रेड्डी की जानिब से रमजान मुबारक। बोराबंडा साइड 2 सदर व GHMC वार्ड मेंबर मोहम्मद खदीर, मोहम्मद शरीफ यूथ कांग्रेस लीडर, हाजिरा सुल्ताना कांग्रेस उम्मीदवार बोराबंडा और मोहम्मद अकरम की जानिब से दुनिया भर के तमाम मुसलमानों को दिल की गहराइयों से रमजान की पुरखुलूस मुबारकबाद। విరామానంతరం తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరంలోని కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని మూసి ఆయకట్టు ప్రాంత ప్రజలకు ముప్పు వాటిల్లబోతుంది. వ్యర్థ రసాయనాలు నేరుగా మూసిలోకి పంపించే కుట్ర సాగుతోందని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జియో నంబర్ 20 ప్రకారం కాలుష్య రహిత కంపెనీలను తొలగించి నగర శివార్లలో 48 చోట్ల పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఏదులాబాద్, అంకుశాపురం, మాదారం గ్రామాల శివార్లలో 630 ఎకరాలలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల మూసికి ఆనుకోనున్న నల్గొండ జిల్లాలోని బీబీ నగర్, భూదాం, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లోని మూసి జలాలు తీవ్రంగా కాలుష్యమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని మూసి పరివాహక ప్రాంతంలో మూసి నీటితో 1,00,000 ఎకరాలకు పైగా వరి సాగు జరుగుతుంది. మూసిలో కలుస్తున్న వ్యర్థ రసాయనాల్లో పాదరసం, జింక్, హీలియం, కాడ్మియం, క్రోమియం వంటి ప్రాణాంతక రసాయనాలు ఉన్నాయి. కాలుష్య నీటితో పండించే పంటలు, కూరగాయలు, ఆకుకూరలు తినడం ద్వారా అర్థరైటిస్, గాస్ట్రోఎంటరైటిస్, చర్మ వ్యాధులు, మలేరియా, కీళ్ల నొప్పులు, ఇతర వ్యాధులు సోకుతాయి. పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఉద్యమం చేస్తామని మూసి శంకర్, మూసి పరిరక్షణ సమితి కన్వీనర్, ఏదులాబాద్ సర్పంచ్ పేర్కొన్నారు. గోదావరి వరద తగ్గుముఖం పడుతుంది. ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో వరద ముంపుకు గురైన వందలాది గ్రామాలు తేరుకునేందుకు ఇంకా 2-3 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ వరదలకు 1,50,000 మంది ప్రభావితులైనట్లు సమాచారం. లంక గ్రామాల ప్రజలకు ఆహారం, మంచినీరు సరిగ్గా అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేక అనేక గ్రామాలు ఇప్పటికీ అంధకారంలో మగ్గుతున్నాయి. సుమారు 15 రోజుల పాటు ఈ గ్రామాలన్నీ జలదిగ్బంధంలో ఉండడంతో రైతుల పంటలు నాశనమయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం నాడు ఛత్తీస్గఢ్లో ఉన్న రుతుపవన ద్రోణిలో కలిసిపోయింది. ఈ ద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరిస్తోంది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో తెలంగాణ కోస్తాలో చాలా చోట్ల ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గట్టి ఎదురుగాలు వీస్తాయని పేర్కొంది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.